హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీలో సెకండ్ది చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను పెసరట్టు వేసాను కదా, ఇప్పుడు రాగి దోశ అనమాట. రాగి దోశ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ రాగులు ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఒక గ్లాస్కి 1/4 రైస్ అండి. రైస్ అంత మ్యాండేటరీ కాదు, కానీ క్రిస్పీనెస్ కోసం నేను రైస్ వేసుకున్నాను. ఉంటే పెసలు కూడా ఒక హాఫ్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు. పచ్చిపప్పు వేసాను, తర్వాత మెంతులు వేస్తాం కదా దోశ బ్యాటర్ దేనికైనా సరే. సో రాగి దోశకు కూడా మెంతులు వేసాను. వాటిని శుభ్రంగా వేరుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి మినపగుళ్ళు కూడా దీనిలోనే కలిపేయచ్చు, కానీ నేను సపరేట్గా వేసాను. ఎందుకంటే నేను మినపగుళ్ళు వేయలేదండి, పొట్టుపప్పు వేసానండి. అది దోశకి చాలా టేస్ట్ ఇస్తుందని అది వేసాను. సో మీరు కూడా మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. సో అందుకని సపరేట్గా కడుక్కోవడానికి ఈజీగా ఉంటుందని నానబెట్టాను. మార్నింగ్ లేచేసరికి ఇలా ఉందన్నమాట. నేను క్లీన్ చేసినాక ఇలా ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నేనైతే నైట్ నానబెట్టుకున్నానండి రాగులను. ఇవన్నీ మార్నింగ్ మిక్సీ వేసుకున్నాను. అప్పుడు దోశ వేసాను వెంటనే. ఫెర్మెంట్ అవ్వలేదండి నాకు. కానీ మీరు పులియాలి అనుకుంటే మాత్రం ఏం చేయాలంటే మార్నింగ్ నానబెట్టేసుకుని నైట్ ఈవినింగ్ మిక్స్ వేసుకుంటే నైట్ అంతా ఫర్మెంట్ అవుతుంది. ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో నాకు టైం లేదు, నేను అప్పటికప్పుడు అనుకుని వేసుకున్నాను అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. దోశ అయితే చాలా ఎమ్మీగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. సో మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. దీనిలోకి మేమైతే పల్లి చట్నీ, కారం పొడి వాటితో తింటాం అనమాట కాంబినేషన్. మీరు ఏ కాంబినేషన్తో తింటారో కమెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాగి దోశ వేసుకునే టైం లేకపోతే రాగి మాల్టన్నా ఇంట్లో చేసుకోండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది చాలా మంచిదండి. రాగులు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి, రిచ్ ఇన్ కాల్షియం, తర్వాత ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. మా వియా నేను చేసిన పేర్లు పెడతాడండి. పెసరట్టు చేస్తే నల్లగుందన్నాడు, రాగి దోశ చేస్తే ఎర్రగుందన్నాడు. అయినా టేస్ట్ బాగుందని తిన్నాడండి. తనకైతే మినప దోశ అంటే చాలా ఇష్టం అండి.